మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని వల్లూరులో చేపల విషయంలో శనివారం ఉదయం మళ్లీ వివాదం నెలకొంది. దాదాపు సంవత్సర కాలం నుంచి గ్రామ ముద్రాజులు ఇతర కులస్తుల మధ్య గ్రామ చెరువులో చేపలు పట్టే విషయంలో గొడవ జరుగుతూ అనేక వివాదాలకు కారణమైంది. కోర్టు ఉత్తర్వులు పొందిన ముద్రాజులు మృగశిర కార్తె నుంచి చేపలు పట్టడం మొదలుపెట్టారు. శనివారం చేపలు పట్టడానికి ముద్రాజులు ఇతర ప్రాంతానికి చెందిన దాదాపు 20 మందితో పాటు మినీ లారీ తీసుకుని చెరువు వద్దకు చేపలు పట్టడానికి శనివారం ఉదయం వెళ్లారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు చెరువు వద్దకు వెళ్లి వారిని అడ్డుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించి మినీ లారీతో పాటు చేపలు పట్టేందుకు వచ్చిన వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వల్లూరు గ్రామస్తులు తమ వాదనలను వినిపిస్తూ గతంలో చెరువులోని చేపలు మొత్తం గ్రామ ప్రజలు అమ్ముకుని దానిలో కొంత భాగం గ్రామాభివృద్ధి కోసం ఉపయోగించి మిగతా వారికి వదిలేసేవారని తెలిపారు. కానీ సంవత్సరం క్రితం ముదిరాజులు సొసైటీగా ఏర్పడి రిజిస్ట్రేషన్ చేసుకుని చెరువులపై సర్వ హక్కులు తమవేనంటూ వివాదం మొదలు పెట్టారన్నారు. దానికి గ్రామ ప్రజలు అభ్యంతరం చెప్పగా వారు కోర్టు నుంచి చేపలు పట్టడానికి ఉత్తర్వులు పొందారన్నారు. తాము స్టే ఆర్డర్ తీసుకుని వద్దామని అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల పోలీసులు మత్స్యశాఖ అధికారులు చెప్పినట్లుగా ఉండిపోయామన్నారు. అప్పట్లో చెరువులలో చేపలు పట్టే హక్కు 21 మంది సొసైటీ సభ్యులకు మాత్రమే ఉంటుందని, ఇతరులు పట్టినట్లు నిరూపణ జరిగితే రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం తమకు చెప్పారని, నేడు ఇతర ప్రాంతాల నుంచి చేపలు పెట్టడానికి వచ్చిన వారిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు పంపామన్నారు. గతంలో చెప్పిన మాట ప్రకారం సొసైటీ గుర్తింపును రద్దు చేసి గ్రామ చెరువును తిరిగి మొత్తం గ్రామస్తులకు చెందేటట్లు చేయాలని డిమాండ్ చేశారు. తాము ఇతర ప్రాంతాల వారిని పని కోసం ఊరిలో అమ్మగా మిగిలిన చేపలను మురిగిపోకుండా ప్యాక్ చేసి తరలించడానికి మాత్రమే పిలిచామని ముద్రాజులు తెలిపారు. విషయాన్ని స్థానిక ఎస్ఐ అహ్మద్ మొయినుద్దీన్, రామేంపేట సిఏ వెంకటరాజగౌడ్ మత్స్యశాఖ అధికారులు తెలపడంతో ఇరు పక్షాల నుంచి ఫిర్యాదులను లిఖితపూర్వకంగా స్వీకరించారు. ఇరు పక్షాల ఫిర్యాదులను పై అధికారులకు తెలిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. వల్లూరు గ్రామంలో ఇంతకుముందు చేపల పంచాయతీ అందరికీ తెలిసిన విషయమే. ఇది జిల్లా స్థాయి వరకు కూడా తెలిసింది. ఇప్పుడు మొన్న ఏదైతే ఒక నెల రోజుల క్రితం చేపలు పట్టుకోనికి వీళ్ళందరూ ఎవరు సిఐ కానీ ఎస్ఐ కానీ వచ్చి వాళ్ళకు అధికారము మల్లేశం సార్ ఇచ్చాడు కాబట్టి వాళ్ళకు హక్కులు ఉంటాయి, మీరు అందులోకి పోవద్దు అంటే ఆ మాట మీద మేము కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు ఎవరన్నా వచ్చినట్టు అయితే వాళ్ళని ఖాళీ ఫోటో చూపెడితే వాళ్ళ సభ్యత్వం క్యాన్సిల్ చేస్తా అని చెప్పేసి అధికారులు అందరు కలిసి మత్స్య అధికారులు అందరూ కలిసి చెప్పడం జరిగింది. ఈరోజు 20 మంది రాజమండ్రికి తీసుకొచ్చి చేపలు పడుతుండగా మా గ్రామస్తులం అందరం కలిసి మేము పట్టుకొని వచ్చి ఎస్ఐ గారికి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పినాము. ఇప్పుడు ఇదే న్యాయం మాకు ఏం జరిగిన విషయం అనేది అందరికీ తెలిసే విషయమే. ఇప్పుడు మల్లేశం సార్ గారు మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుచున్నాం. వాళ్ళ లైసెన్స్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళే పట్టుకోవాలి, వేరే వారు వచ్చినట్టయితే వీళ్ళ సభ్యత్వం క్యాన్సిల్ చేస్తా అని చెప్పేసి మల్లేశం సార్ చెప్పడం జరిగింది. వల్లూరు ముద్రాజులు సార్, మాకు ముద్రాజులకు ఇతర కులాలలో గడబడింది సార్. గడబడైతే ఇదివరకు మన సాల్రో ఎస్ఐ సిఐ డిఎస్పీ వచ్చి మాకు చేపలు పట్టించారు సార్. పట్టించి 3 రోజులు 4 రోజులు పట్టుకున్నాం. పట్టుకున్న తర్వాత మళ్ళీ కాలం దగ్గరికి వస్తుంది కదా అని పాండి గుంజుదామని మెదక్కి వెళ్ళి పాండి తెప్పించినాం. తెప్పిస్తే వాళ్ళు పాండి చిన్నది కాదు, 10 మంది మోసేది కాదు. అయితే దాన్ని ఒక డీసీఎంలో వేసుకొని వచ్చినాము. మా చెల్లర వాళ్ళు ఖాళీ చెయ్యకముందే, మా పాండిని ఖాళీ చెయ్యకముందే వాళ్ళు అచ్చురని అంతా వాళ్ళు వేరే కులాలు మొత్తం వచ్చి అటాక్ చేసి దాన్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. రచ్చ చేసిరు సార్. అది ఇక సిఐ సాబ్ వచ్చి మాకు చెప్పొద్దా, మీరు చెప్తే మేము కూడా ఏదో మీకు ప్రొటెక్షన్ ఇస్తుంటాం కదా అని ఎస్ఐ సిఐ ఫిషర్ డిపార్ట్మెంట్ చెప్పుకున్నాము. ఫిషర్ డిపార్ట్మెంట్ కూడా చెప్పినాం సార్, మా డిఎఫ్ఓకి చెప్పినాం కానీ ఇక అది మా మీద ఏదైతే అలా కోపం ఉందో ఆ కోపం అంతా ఇలా తీస్తున్నారు ఇతర కులాలు. సర్పంచ్ వల్లూరు నార్సింగ్ మండల్ జిల్లా మెదక్ గారిని మా వల్లూరు గ్రామంలో ముదిరాజు వారికి మా విలేజ్ 9 కులాల వారికి మా చేపల విషయంలో గొడవలు సాగుతున్నాయి. మాకు హక్కులు వచ్చినాయని వాళ్ళు మాకు కూడా హక్కులు మాకు కూడా హక్కు కావాలని మేము ఇట్లా పోరాటంతో కలెక్టర్ ఆఫీస్లో ఎస్పీ సాబ్ ఆధ్వర్యంలో మరి సిఐఐ సాబ్ ఆధ్వర్యంలో ఎస్ఐ సాబ్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి వాళ్ళకు హక్కులు వచ్చినాయి, వాళ్ళే పట్టుకోవాలంటే మరి వేరే వాళ్ళు వచ్చి పట్టుకుంటే మత్స్యకారి అధికారి ఏమన్నాడంటే వాళ్ళ సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేస్తామని అన్నారు. మరి ఈరోజు ఒంగోలు వారు రాజమండ్రి వారు 20 మంది దాకా వచ్చి డీసీఎంలో వలలతో సహా బోట్లు కూడా తీసుకొచ్చి చేపలు పట్టడానికి చెర్లకు వస్తే మేము విలేజ్ అందరం కలిసి అడ్డుకొని పోలీస్ స్టేషన్కు అప్పగించినాము. ఆ రోజు ఏదైతే
మత్స్యకార అధికారి ఒకవేళ వేరే వాళ్ళు వస్తే వాళ్ళ సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేస్తామని మాకు మాట ఇచ్చాడు. ఎస్పీ సాబ్ ముంగట, కలెక్టర్ ముంగట, సిఐ సాబ్ ముంగట, ఎస్ఐ సాబ్ ముంగట వాగ్దానం చేసిండు మాకు. ఈరోజు పట్టించడం కాబట్టి వాళ్ళ సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేయవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. అయితే విషయం ఏం జరిగిందంటే గత సంవత్సర కాలం నుండి మన వల్లూరు గ్రామంలో చేపల పట్టుడు విషయంలో గొడవలు ఉండే మనము అన్ని చెరువులకు సంబంధించిన పన్నులు కానీ అన్ని రకాలుగా చెల్లించి అందరూ అధికారుల సమక్షంలో డిఎఫ్ఓ గారు కానీ మెదక్ ఫిషర్స్ సాలరు కానీ ఇక్కడ పోలీసు సాలరు కానీ సిఐ కానీ మన ఎస్ఐ గారు కానీ అందరి సమక్షంలో మేము మొన్న పోయిన మిరుగం రోజున చేపలు స్వచ్ఛందంగా మంచిగా పట్టుకోవడం జరిగింది. 3 రోజులు 4 రోజులు అట్లనే ఇప్పటికి కూడా కంటిన్యూషన్గా పట్టుకుంటున్నాము. అయితే విషయం ఏం జరిగిందంటే ఇప్పుడు కాలం వచ్చేసింది, వర్షాకాలం కాబట్టి చెరువులు కుంటలు నిండితే చేపలు ఎక్కి వేరేదికి వెళ్ళిపోతాయి. కాబట్టి మేము పాండి గుంజేసి మేము పెద్దమ్మ గుడి కట్టుకునేది ఉంది కాబట్టి అప్పు కూడా చాలా మట్టుకు అయింది కాబట్టి మేము పాండి గుంజుకుంటామని తెచ్చుకున్నాము. పాండి గుంజి మేమే సభ్యత్వాలు ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో మా నెంబర్స్ పాండి గుంజి కేజీ హిసాబ్లో మా విలేజ్లో అమ్మంగా మిగిలినవి కేజీ హిసాబ్లో ఒకరికి ఇస్తామని చెప్పేసి మాట్లాడుకున్నాము. పాండి మా వల్లూరు గ్రామానికి వచ్చినందున డీసీఎం వచ్చిందని చెప్పేసి మా విలేజ్ వారు అడ్డుకోవడం జరిగింది. సంతోషం సార్. నమస్కారం. స్కూల్లో మాకు ఉన్నా కూడా మమ్మల్ని అన్ని విధాల మా చావులకు కానీ పెళ్ళిళ్ళకు కానీ మా ఊరు వాళ్ళు మాకు సహకరిస్తలేరు. మమ్మల్ని ఆర్థికంగా కూడా చాలా మానసికంగా కూడా దెబ్బతీస్తున్నారు. మాకు అన్ని విధాల న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్.